కూడి వచ్చిన సోదరులకి యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించేది ఏంటంటే సంఘములో పాస్టరమ్మలు ఉన్నారా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాము. సంఘములో పాస్టరమ్మలు ఉన్నారా లేదా బైబిల్లో ఎక్కడైనా పాస్టరమ్మలు ఉన్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు ఆలోచించేద్దాం. పాస్టరమ్మలు ఉన్నారా అని అంటే కనుక, ఒకవేళ పాస్టరమ్మలు ఉంటే కనుక ఎక్కడ ఉన్నారు, వారి ఉనికి ఎక్కడ చెప్పబడింది, క్రొత్త నిబంధనలో చెప్పబడిందా, పాత నిబంధనలో చెప్పబడిందా, అసలు సంఘం అనగా ఇంకా ఎక్కడే అర్థమవుతుందంటే క్రొత్త నిబంధన అర్థమవుతుంది. అయితే క్రొత్త నిబంధనలో వీరి ప్రస్తావన ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఒకవేళ కనబడితే వీరి అర్హతలు ఏంటి, వీరిని నియమించిన వారు ఎవరు, వీళ్ళని ఎన్నుకున్న వారు ఎవరు, వీళ్ళకున్న అర్హతలు కేటగిరీస్ ఏంటి, వాళ్ళని ఎవరు నియమించారు, ఎవరని నియమిస్తేనే కానీ సంఘ పెద్దలు అవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళని ఎవరు నియమించారు, ఏంటి వీళ్ళ అర్హతలు, వీళ్ళ పాస్టరమ్మలు అనేది బైబిల్లో ఎక్కడైనా దేవుడు తెలియజేస్తున్నది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాలి. అయితే పాస్టర్ అని అంటే అర్థం ఏంటంటే మూల భాష. అంటే మనము బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే దాంట్లో 2 నిబంధనలు ఉన్నాయి. 2 నిబంధనల్లో పాత నిబంధన హెబ్రీ భాష, క్రొత్త నిబంధన గ్రీకు భాష. ఈ హెబ్రీలోంచి మనకి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది, గ్రీక్లోంచి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది, ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ఏం చేయబడింది అంటే అనువాదం చేయబడింది. కాబట్టి ఇక్కడ మనకు కనబడిపోతుంది ఏంటంటే మనకు ఇప్పుడు చదువుతున్న తెలుగు కాదు. ఎందు గురించి అంటే దాని యొక్క మూల భాష ఏంటంటే కనుక ఏంటిది, గ్రీక్. ఈ గ్రీకులో చూస్తే కనుక ఒక వర్డ్ కనపడుతుంది, మన స్క్రీన్ మీద వేస్తున్న రోజు. దాన్ని ఇంగ్లీష్లో కనుక మనం మాట్లాడితే కనుక ఇంగ్లీష్లో షెఫర్డ్ అంటారు. ఏంటి ఇంగ్లీష్లో షెఫర్డ్ అనగా అర్థం ఏంటంటే మరొక పదం ఏం వాడతాడంటే పాస్టర్ అనే పదం వాడతాడు. యాక్చువల్గా మూల భాషలో ఒక పదం గ్రీక్ నేమ్ కనపడుతుంది. ఈ గ్రీక్ నేమ్ని అనువాదం చేసి ఏం కనపడుతుంది అంటే షెఫర్డ్ అని మరియు పాస్టర్ అనే పదాలు మనకి గ్రంథంలో మనకి కనపడతాయి. అయితే దాని అర్థం ఏంటంటే పాస్టర్ అనగా షెఫర్డ్ అనగా కాసేవాడు, తెలుగులో అధ్యక్షుడు. అంటే పాస్టర్ అంటే అధ్యక్షుడు, కాపరి, కాయువాడు అనే పదాలు అర్థం వస్తే దేని గురించి అంటే పాస్టర్ అనే పదానికి. దీని మూల భాషను మనం చెక్ చేస్తే కనుక ఇంగ్లీష్ వర్డ్ పాస్టరు, తెలుగు వర్డ్ ఏంటంటే కాపరి లేదా అధ్యక్షుడు లేదా నడిపించేవాడు లేదా సంఘ పెద్ద అని మాట్లాడతారు. అయితే ఈ పాస్టర్ అనే పదం కనపడింది మనకి. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే కనుక చదువుతాం ఒకసారి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 17వ వచనంలో అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పెద్ద రాండ్రను పిలిపించమనలేదు. అంటే అక్కడ పిలిచింది ఎవరంటే పెద్దల్ని. ఎక్కడి నుంచి పిలిచాడు? మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను, వారు తన ఎద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లను అని చెప్పేశాడు. ఇక్కడ సంఘ పెద్ద రాండ్రు అనట్లేదు, లేదా పాస్టర్ రమ్మలు అనట్లేదు, కానీ అక్కడ మాట్లాడేది సంఘ పెద్ద. అంటే తెలుగులో షెఫర్డ్ అనే పదానికి సంఘ పెద్ద, అధ్యక్షుడు, కాసేవాడు, కాపరి అనే పదాలు వర్తిస్తే ఎవరికంటే సంఘ పెద్దకి, పాస్టర్కి. ఈనాడు చాలామంది సమాజంలో బైబిల్ యొక్క మూల భాష చెక్ చేయలేని వాళ్ళు లేదా ఇంగ్లీష్ లిటరేచర్ చెక్ చేయలేని ఏం చేస్తారంటే కనుక పాస్టర్ అంటే సువార్థికుని అంటారు. సువార్థికుని మీ పాస్టర్ గారు ఉన్నారా అంటారు, మీ పాస్టర్ గారు ఏరంట. అసలు పాస్టర్ గారు అంటే కూడా అర్థం తెలియని సమాజంలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు అనబడేవారు. ఎందు గురించి అంటే వాళ్ళ క్రైస్తవులు అనడానికి కూడా అవకాశం లేదు. అతడు మిలేతు నుండి, అంటే దానికి ముందు ఎన్నుకుంటారు, ఎలా తయారు చేయాలో అపోస్తలుల 20వ అధ్యాయంలో చెప్పేస్తాడు. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అంటే మరొక అర్థం ఏంటి? కాసేవాడు, కాపరి. పాస్టర్ అంటే ఎవరంటే కాసేవాడు. కాసేవాడు ఎవరు కాదంటే సువార్థికుడు కాదు. కాసేవాడు ఎవరంటే సంఘ పెద్ద. ఆయన్ని అధ్యక్షుడు అంటాడు, కాపరి అంటాడు. కాబట్టి కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో
ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడే కనబడుతుంది మనకి ఏంటంటే పాస్ట్ అనే పదం, షెఫర్డ్ అనే పదం. అయితే మనకి ఇక్కడ సంఘ పెద్ద, కాసేవాడు, కాయువాడు. ఏం కాస్తాడు? గొర్రెలు కాసేవారు ఉన్నారు, మేకలు కాసేవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక గొర్రెకి మరొక గొర్రెకి ఇబ్బంది లేకుండా ఎవరు ఉంటారో? కాసేవాడు ఉంటాడు, అంటే ప్రొటెక్ట్ చేయడానికి. అలాగే సంఘంలో కూడా సంఘ పెద్దల గురించి మాట్లాడాడు, కానీ అలా పాశ్రమల గురించి మాట్లాడాడంటే ఇక్కడ ఎక్కడా కూడా ఓడు కనబడతలేదు మనకి. అదే అపోస్తలుల కార్యాలు ముందుకు వెళ్ళిపోతే చూద్దాం. అక్కడైనా సరే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 23వ వచనం. 14వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను అని, పాశ్రమలు కాదు కానీ సంఘ పెద్దలను అని చెప్పే. అంటే సంఘంలో ఒక పెద్ద ఉండకూడదు. ఎంతమంది ఉండాలి? పెద్దలు ఒకరికంటే ఇద్దరికంటే ఎక్కువ ఉండాలి. అంటే సంఘ పెద్దలు ఉండాలి. ప్లూరల్ వాడేసాడు. అందుకోసం అంటున్నాడు అక్కడ ఏమని? మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే సంఘ పెద్దల గురించి. ఏమన్నాడు? ఏర్పరిచి అనే మాట మాట్లాడాడు. ఏంటిది? ఏర్పరిచి. ఎవరు ఏర్పరిచాడో కూడా మనకి అపోస్తలుల గారు 14వ అధ్యాయం చదివితే మొత్తం అర్థమైపోద్ది. మనకి ఎన్నుకునేటప్పుడు, పరిచయాలు ఎన్నుకునేటప్పుడు అపోస్తలుల గారు 6 అధ్యాయాలు కనబడుతుంది. కొంతమంది లిస్టు వాళ్ళు ఉపవాసం చేసి ప్రార్థన చేసి సంఘ పెద్దల్ని, లేదా ఎఫ్సీలో సంఘ పెద్దలని అయితే 6 అధ్యాయులు పరిచారకులు ఏం చేస్తారో మనకు కనపడుతుంది. 6 అధ్యాయం కూడా చదువుతాం. అపోస్తలుల గారు 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసంతో పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకెరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంత్యకు వాడగు నికోలాసును అని వారిని ఏం చేసుకున్నారంట? ఏర్పరచుకొనిరి అని చెప్పేశాడు. అంటే ఎవరినెవరు ఏర్పరిచాడో చెప్పేశాడు. ఏర్పాటు ఎవరు ఏర్పాటు చేయాలో, ఎవరు ఎన్నుకోవాలో, ఎవరు నియమించాలో అన్నీ చెప్పేస్తంటే మరి పాస్టర్ అమ్మల్ని ఏర్పరచుకున్నది ఎవరు? ఏ పాస్టర్ ఎన్నుకున్నాడో, ఏ సంఘం ఎన్నుకుంది, ఏ క్రీస్తు సంఘమో పాస్టర్ అమ్మలకి ప్రవేశం ఇచ్చింది, లేదా పాస్టర్ అమ్మలుగా పిలబడుతున్న వారికి ఎక్కడ బైబిల్ అవకాశం ఇచ్చింది అనేది ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలి? ఆలోచించవలసిన చాలా అతి ప్రాముఖ్యమైన విషయం. అయితే వీళ్ళకున్న అర్హతలు ఏంటి అని అంటే కనుక, పాస్టర్ అమ్మలకి అర్హతలు ఏమైనా ఉన్నాయా అని అంటే అది కూడా చూద్దాం. పోనీ మీరు పాస్టర్ అమ్మ అని పదం కనపడదు కానివ్వండి, అర్హతలు ఉన్నాయండి అని ఎవరని అంటే కనుక వారు అర్హతలు ఏంటి అని అంటే కనుక చదివేద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక అందరూ తీయండి. అందరూ తీస్తే మీకు అర్థమవుతుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదివేద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపము కొన్న వాటిని ఏం చేయాలంట? దిద్ది. ఎవరు చెప్తున్నాడు? పౌలు గారు తీతు గారు చెప్తున్నాడు. ఏమంటే తీతుని ఎక్కడ విడిచాడంట? క్రేతులో విడిచాడు. విడిచిన కారణం ఏంటంటే నువ్వు లోపము కొన్న వాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించి నిమిత్తమై నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని చెప్పేశాడు. ఏంటంటే విడిచి వచ్చి తిని అంటే ఏం చేశాడు? విడిచి వచ్చాడు అని చెప్పేశాడు. ఏమొచ్చాడు? దేనికి? లోపాలు దిద్ది సంఘంలో ఎవరు తయారవ్వాలంటే సంఘ పెద్దలు తయారవ్వాలి. అందుకోసం అంటున్నాడు అక్కడ అర్హతలు చెప్పేశాడు. ఎవడైనను నిందార్హితుడును అంటే నింద ఉన్న దానికి రుజువు కానివాడు. దానికి మనం చాలా బాగా నుంచి 10-15 పాటలు చెప్పాం ఏంటంటే సంఘ పెద్దల గురించి. ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడో? పురుషుడు గురించో స్త్రీ గురించి మాట్లాడి? పురుషుడి గురించి. ఎందు గురించి అంటే పర్టికులర్గా అర్థమైపోతుంది మనకి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయము నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనే ఉన్న ఎడల అట్టి వాణిని సంఘ పాస్టర్గా అన్నాడంటే పెద్దగా ఏం చేయాలంట? నియమింపవచ్చు. ఎందుకనగా
అధ్యక్షుడు, అధ్యక్షురాలు అంటలేదు. ఇలా అంటారు కదా, అదిగోండి మన అధ్యక్షురాలని పాట పాడడానికి పిలవండి, ప్రార్థన చేయడానికి పిలవండి, వాక్యం ఇవ్వండి చెప్పించడానికి అంటారు. అక్కడ అధ్యక్షురాలు అంటలేదు, ఏమన్నాడు? అధ్యక్షుడు అని చెప్పేశాడు, పెద్ద అని చెప్పేశాడు డైరెక్ట్గా. మరి ఈనాడు సమాజంలో పాస్టర్ అమ్మలుగా ఏంటి, పాస్టర్ అయిన అయితే పాస్టర్ ఆమె భార్య పాస్టర్ అమ్మ అయిపోద్దండి? ఎక్కడుందని గ్రంథంలో చెప్పేశాడు. చదివేద్దాం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుడి గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానికరం గలవాడును ఉండి తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడు అన్నట్లు ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడే ఉండవాలి. అంటే పాస్టర్ గారికి ఏం రావాలి? బోధ కూడా చెప్పే గుణం ఉండాలి. ఎదురాడే వారిని కూడా ఏం చేయాలి? ఖండించాలి. అంటే ఇదంతా ఎవరి గురించి మాట్లాడతాడంటే కనుక సంఘ పెద్ద గురించి, పురుషుడి గురించి మాట్లాడుతున్నాడు, కానీ సంఘ పాస్టమ్ గురించి అక్కడ మాట్లాడలేదు. పోనీ ఇక్కడైతే లేదు కానండి, తిమోతి పత్రికలో ఉందండి అని అన్నారు అనుకోండి ఎవరైనా, అక్కడికి వెళ్దాం. పోనీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఎవడైనను, ఏ స్త్రీ అయినా అంటలేదు అక్కడ, ఏమని? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటు వాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్నమాట. నమ్మదగిన అధ్యక్షులకు వాడు నిందారహితుడును. మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు, అదే లిస్టులో కొన్ని విషయాలు ఎక్కడ అలా ప్రస్తావిస్తున్నాడు. అతను ఎలా ఉండాలంట? అధ్యక్షుడకు వాడు, అధ్యక్షురాలు అయ్యేవారు అంటలేదు. ఏంటంట? అధ్యక్షురాలు అయ్యేవాళ్ళు అంటలేదు, అధ్యక్షుడు అగువాడు అంటున్నాడు. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వసబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగనమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడిని, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని. భార్య వెళ్తుందా, భర్త వెళ్తాడా? ఇంటిని భర్త వెళ్తాడు. మరి ఇక్కడ పాస్టమ్ చెప్తే పాస్టమ్ ఎవరిని వెళ్తుంది అంటే భర్తను కూడా వెళ్ళాలండి. అక్కడ చెప్తున్నాడు, ఎవడైనను తన ఇంటి వారిని ఎలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా జన్మించినట్టుగా అవకాశం కదా, కొత్తగా చేరినవాడు ఉండకూడదు. మరియు అతడు నిందలు పాలై అపవాదులలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడు ఉండవలను. అలాగున్నాయి అని చెప్పేసి, అంటే 1 నుంచి 7 వచ్చిన వరకు ఏం చెప్తున్నాడు? సంఘ పెద్ద అర్హతలు చెప్పేశాడు. ఎవరు నియమించాడో చూసాము, ఎవరు ఏర్పాటు చేసుకున్నారో చూసాము. ఎఫెసులో మిలేతు నుండి ఎఫెసునికి వర్తమానం పంపి ఎవరు పిలిపించాలి? మీరు సంఘ పెద్దలు పిలిపించాలి అని చెప్తున్నాడు, కానీ పెద్ద రాండ్ర పిలిపించాలని, అధ్యక్షురాళ్ళు పిలిపించాలని చెప్పట్లేదు. అక్కడ స్త్రీలు దేంట్లో దేవుడు అవకాశం ఇచ్చాడంటే పాస్టర్ మండడానికి కాదు, కానీ పరిచర్య చేసే విషయంలో స్త్రీలు ఉన్నారంట. ఇలా గ్రంథం సరిగా చదవరు. 8వ వచనం చదువుతాం. అలాగొన్ని పరిచారకులు మాన్యులయ్యుండి ద్విమనస్కులను మిగిలిన మద్యపాన శక్తులను దుర్లాభమును అపేక్షించేవారిని ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారు ఉండేవారు. మరియు వారు మొదట పరీక్షింపబడి వాళ్ళను, తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును అని పురుషుల గురించి చెప్తూ వెంటనే కింద చెప్పాడు. అలాగే ఇప్పుడు పైన 1 నుంచి 7 చెప్పి 8 నుంచి 9 ఎవరి గురించి చెప్పాలి? ఒకవేళ సంఘ పెద్ద రాండ్రు ఉంటే కనుక, లేదా అధ్యక్షురాలు ఉంటే కనుక వెంటనే 8, 9 వచ్చిన ఎవరి గురించి చెప్పాలి? స్త్రీలు. అధ్యక్షురాలకు ఉండే అర్హతలు ఏమనగా, లేదా అధ్యక్షురాలు దొడ్డ పన్ను అపేక్షిస్తే ఏంటి లిస్ట్ అని చెప్పాలి. ఇక్కడ డైరెక్ట్ చిత్రం చూడండి, పైనేమో పరిచర్య చేసే పురుషుడు గురించి చెప్పాడు, కింద పరిచర్య చేయు స్త్రీలు అనే మాట్లాడే చూడండి. అక్కడ అటువలే 11 అటువలే పరిచర్య చేసే స్త్రీలు, అధ్యక్షులు అయ్యే స్త్రీలు కాదు, సంఘాన్ని నడిపించే స్త్రీలు కాదు, అభిషేకం ఇచ్చే స్త్రీలు కాదు, బాప్తిసాలు ఇచ్చే స్త్రీలు కాదు, బల్లారాధనని మనం ఇచ్చే స్త్రీలు కాదు, సంఘాన్ని లీడ్ చేసే స్త్రీలు కాదు, అధ్యక్షులు ఇచ్చే స్త్రీలు కాదు. ఇక్కడ అర్థమవుతుంది చెప్పింది. ఈనాడు ఆరాధనలో స్త్రీ పాత్ర, ఆరాధన ఇచ్చేది స్త్రీ, ఆరాధన నడిపించేది స్త్రీ. ఆరాధన పాస్టర్ గారు లేకపోతే వెంటనే ఒక ఆవిడ వచ్చేస్తుంది. అలా ఆవిడ పాస్టర్ అమ్మ కదా పాపం, ఆవిడకు సంఘాన్ని బోధించేస్తుంది, సంఘానికి వాక్యం చెప్పేస్తుంది, కానుకలు పట్టేది ఆవిడే, పాట పాడేది ఆవిడే,
వాక్యం చెప్పేది ఆవిడే, మా ప్రభురాత్రి భోజనాన్ని పంచిపెట్టేది ఆవిడే, అన్నీ ఆవిడే. ఏంటంటే ఈవిడ ఎవరంటే నాయకురాల గురించి మాట్లాడా? లేదు. నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు, అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నాడు, కాపరి గురించి మాట్లాడుతున్నాడు, పెద్దల గురించి మాట్లాడుతున్నాడు, షెఫర్డ్ గురించి మాట్లాడుతున్నాడు, పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈ పాస్టర్లు ఎక్కడున్నారో అనేది ఖచ్చితంగా మనకందరికీ పరిశీలించవలసిన విషయం అండి. ఎందు గురించి అంటే వాక్యాన్ని పరిశీలించకపోతే రకరకాలైన పదాలు తీసుకొచ్చేస్తారు. తప్పేముందండి, ఆయన పాస్టర్ కదా, ఈయన పాస్టర్ అమ్మనేచ్చు కదా, నీకు ఎక్కడిచ్చారు అధికారం, ఎవరిచ్చారు నీకు అధికారం? అసలు పాస్టర్ అంటేనే సువార్థికుడు కాదు, అసలు నేను కాదు పాస్టర్ అంటే. పాస్టర్ అంటేనే పదం అర్థం తెలియని వాళ్ళు, అసలు దానికి యాప్టబుల్ లక్షణాలకు యాప్టబుల్ కాదు. ఎందు గురించి అంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను పాస్టర్ కాదు. పెళ్ళి అయిన వాళ్ళు సంఘ పెద్ద అర్హతలు కలిగిన వాళ్ళు పాస్టర్లు అంటే, కానీ ఎవరు పడతారు పాస్టర్ అనేవాడు ఈనాడు చాలామంది ఉన్నారండి, చాలామంది. కాబట్టి వీళ్ళు ఏం చదువుతున్నారు గ్రంథాన్ని కిందకి మాట్లాడేసారు. 11 అటువలే పరిచర్య చేయ స్త్రీలు మాన్యులను, ఆల్కోళ్ళు ఇష్ట చెప్తుండే చూడండి, మాన్యులను, కొండెములను చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునే ఉండవాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులు, పరిచారకులు చెప్పేశాడు, పరిచర్య చేసే స్త్రీల గురించి చెప్పాడు. అంతేగాని ఇక్కడ అధ్యక్షురాల గురించి ఎక్కడ మాట్లాడాడండి? సంఘాన్ని నడిపించే స్త్రీ గురించి ఎక్కడ మాట్లాడాడు? అంటే అర్హతలు ఉన్నాయా అంటే వాళ్ళకి పదం లేదు, ఏర్పాటు లేదు, ఎవరైనా ఎన్నుకున్నారనేది లేదు, అర్హతలు కూడా వాళ్ళకి లేవు. ఎవరికైనా రోగం వచ్చింది, వెంటనే ఇంటికి పిలవలసింది పాస్టర్ అమ్మలన, పాస్టర్ గారిన, లేదా పాస్టర్స్న, ఎవరిని పిలవాలి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? కాబట్టి సంఘ పెద్దరాని అంటలేదు, అధ్యక్షురాలని పిలవాలంటలేదు. కాబట్టి ఇంటింటికి వెళ్ళి స్త్రీ ప్రార్థన చేస్తుందంటే ఎవరు చేయాలి? స్త్రీకు స్త్రీ టు అంతే చేయాలి తప్పించి ఎవరికి చేస్తున్నారో, ఎవరు ప్రేయర్ చేయించుకుంటున్నారో, అసలు ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ప్రతి స్థలంలో ప్రార్థన చేసేది ఎవరు? తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 8వ వచనం. స్త్రీల గురించి ప్రార్థన చేస్తే తప్పేం కాదండి. కానీ అక్కడ సంఘంలో ఉంటే అర్థం ఏంటంటే ఇంటికాడ ఉన్న వ్యక్తి సంఘంలో ఉన్న వ్యక్తి కాదండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్ర చేతులు ఎత్తి ప్రార్థన చేయవలను. ప్రతి స్థలమందు పురుషులు అని చెప్పేశాడు. ప్రతి స్థలమందు స్త్రీ కాదు. ప్రతి స్థలమందు నడిపించే నాయకత్వం స్త్రీకి ఇవ్వలేదు దేవుడు. ఎవరికి ఇచ్చాడంటే సంఘ పెద్దకి ఇచ్చాడు. కాబట్టి పిలవలసింది ఎవరినంటే సంఘ పెద్దని కానీ సంఘ పెద్దలను కానీ ఎవరు కాదు? పాస్టర్ అమ్మలను కాదు. ఈ సంగతి ఖచ్చితంగా మన అందరూ ఎరగవలసిన విషయం. చదివేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:14. సంఘంలో కూడా ఒక పెద్ద ఉండకూడదని అక్కడ మాట్లాడేశాడు, పెద్దలు అని మాట్లాడేశాడు. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దను కాదు సంఘ పెద్దలను పిలవాలి. అంటే సంఘంలో ఒకరికి మించి ఎక్కువ సంఘ పెద్దలు తయారవ్వాలి, అర్హతలు సాధించాలి. కాబట్టి ఈ సంగతి మనం అందరం ఖచ్చితంగా ఎరగాలి. ఎందు గురించి అంటే అక్కడ పెద్ద అని మాట్లాడుతున్నాడు, పెద్దలను అని మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఏం మాట్లాడలేదంటే సంఘ లేదా అధ్యక్షురాలు గురించి అక్కడ ఏం చేయట్లేదు, మాట్లాడలేదండి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. పెద్దనైనా నేను అంటున్నాడు. ఎవరు? యోహాను గారు తనని డినోట్ చేస్తే ఏమన్నాడంటే పెద్దనైనా నేను అన్నాడు, కానీ పాస్టర్ అమ్మ అని అనట్లేదు ఆయన. కాబట్టి కొన్ని పేతురు గారి దగ్గరికి వెళ్తే కనుక పేతురు గారు కూడా సంఘ పెద్దే కదా. ఆయన ఎప్పుడు కూడా ఆయన భార్యని ఎప్పుడైనా పాస్టర్ అమ్మ అని అన్నాడంటే అలాగ అనలేదండి ఎక్కడ కూడా. ఈ సంగతి మనం అందరం ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. చదివేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన తోటి పెద్దను
క్రీస్తు శ్రమలకు వచ్చిన సాక్షిని అన్నాడు. తోటి పెద్దను అన్నప్పుడు నాతో పాటు నా భార్య కూడా ఎవరంటే ఆవిడ కూడా పాస్టరమే కాబట్టి పెద్ద రాండ్రు అనాలి, లేదా అధ్యక్షురాలు. నాతో పాటు నేను కాకుండా నాతో పాటు నా భార్య కూడా ఎవరంటే పాస్టర్ అమ్మ అనాలి. ఆయన అనట్లేదండి. పోనీ ఆయన ఎప్పుడైనా స్వార్థ ప్రయాణంలో తన భార్యను వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. ఎవరో పేతురు గారు తీసుకెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా సరే అవని పాస్టర్ అమ్మ అని ఎక్కడైనా పరిచయం చేశాడా? చేయలేదు. అది కూడా చూద్దాం వచ్చినని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరు వలెను. కేఫా గారు ఎవరు? పేతురు గారు. పేతురు గారు తీసుకెళ్తూ స్వార్థ ప్రయాణంలో పాస్టర్ అమ్మని తీసుకెళ్ళట్లేదు. ఎవరిని తీసుకెళ్తున్నాడు? విశ్వాసురాలైన భార్య అన్నాడు. కానీ అక్కడ ఏమన్నాడంటే పాస్టర్ అమ్మగారు వస్తున్నారండి, వందనాలు చెప్పండి. అదిగోండి ఈయన పాస్టర్ అయితే ఆయన పాస్టర్ అమ్మ అని అనట్లేదండి. అక్కడ భార్య, ఒకవేళ పాస్టర్ గారు భార్య అవుతుంది కానీ పాస్టర్ అమ్మ అవుదాం. ఎందు గురించి అంటే ఆ పదం ఎక్కడిక మన గ్రంథంలో కనపడదు. అమ్మగారికి అన్నాడు అనుకోండి, అమ్మగారు అంటే ఎవరు? తల్లి. లేదా విధవరాండ్రు అన్నాడు, విధవరాండ్రు. అందు తప్పించి నువ్వు మరొక దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అందరూ ఎరగవలసిన విషయం. అందుకోసమే 5వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరు వలెను కేఫా వలెను విశ్వాసరాలైన భార్యను వెంట పట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అని చెప్పేశాడు. నా భార్య ఎవరంటే విశ్వాసరాలని చెప్తున్నాడు. కానీ నా భార్యని, నన్ను పాస్టర్ అన్నారు కాబట్టి నా భార్యని మీరు ఏమనాలంటే పాస్టర్ అమ్మ అనాలి అని అనట్లేదు. ఎందుకంటే పాస్టర్ అమ్మగారు. అసలు పాస్టర్ అమ్మగారు ఎవరు? ఈనాడు ఏసయ్య అన్నారు. ఆయన ఎవరు అని అంటే అది ఎక్కడ కనపడదు మనకి. కార్డ్స్లో పెడుతున్న వీడియో. పాస్టర్ అమ్మ అన్నారు, ఆవిడ ఎక్కడ కనపడుతుంది అంటే ఆవిడ ఎక్కడ కనపడదు. కాబట్టి ఎలా మాట్లాడుతున్నారో కూడా ఖచ్చితంగా మనం అందరం ఎరగాలండి. సత్యాన్ని ఏం చేయాలంటే పరిశీలించాలి. కాబట్టి ఇది ఎరగకపోతే కనుక గ్రంథాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు పరిశీలన చేయకుండా మోసపుచ్చేస్తారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా. అపోస్తులు ఎక్కడని చెప్పారా? ఫస్ట్ ప్రశ్న ఏం చేయాలంటే అపోస్తులు సువార్త పాటిస్తున్నప్పుడు తమ భార్య పక్కన ఉన్నప్పుడు పాస్టర్ అమ్మని ఎప్పుడైనా పరిచయం చేశారా? పోనీ పాస్టర్ అమ్మని ఎక్కడైనా చెప్పారా? పాస్టర్ గారి భార్య అవుతుంది. కానీ పాస్టర్ అమ్మ అవడానికి ఎక్కడుందండి ఎవిడెన్స్? మీరు ఏం నేర్చుకున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు మీకు ఇలాగా? అపోస్తులు నేర్పలేదు, యేసుక్రీస్తు వారు నేర్పలేదు, లేదా ఆనాడు మొదటి శతాబ్దం సంఘం నేర్పలేదు. ఎవరు నేర్పారు వీళ్ళకి పాస్టర్ అమ్మ అని అంటే? ఎవరు నేర్పారు? మత శాఖల పాస్టర్లు నేర్పారు. వాళ్ళు అసలు పాస్టర్లు అని కూడా అనకూడదు. వాళ్ళు నేర్పితే వచ్చిన పదం ఏంటంటే పాస్టర్ అమ్మ. నువ్వు అమ్మని అమ్మని పిలువు, చెల్లిని పిలువు, అక్కని పిలువు అని పాస్టర్ అమ్మ అనేది ఎక్కడొచ్చింది? ఎక్కడుంది గ్రంథంలో? చదివేస్తుంది అక్కడ. మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు, అంటే సరైనది నేర్చుకోకపోతే మనం విశ్వాసం స్థిరపరచబడతామండి? ఇంక ఇంటి వల్లే కట్టబడతామా? ఇంటి వల్లే కట్టబడాలంటే సరైన ప్యాటర్న్గా నేర్చుకోవాలి. నేర్చుకుని ఏం చేయాలి? విశ్వాసం స్థిరపరచబడుచు కృతజ్ఞాసలు చెల్లించండి విస్తరించచ్చు ఆయన యందు ఏం చేయండి? నడుచుకొనుడి అని చెప్పేశాడు. అంటే నువ్వు నేర్చుకున్న దాని ప్రకారంగా విశ్వాసం స్థిరపడుతూనే కానీ దేవుని కృతజ్ఞాసలు చెల్లించడానికి అవకాశం ఉండదు. కాబట్టి నేర్చుకున్నదే సరిగా నేర్చుకోకుండా, అసలు నేర్చుకున్నదే సరైన విధంలో నేర్చుకోకపోతే కనుక అసలు వీళ్ళు ఎలా నేర్పిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం అండి. చదివేద్దాం. మరొక వచనం చదివితే మనకి గ్రంథంలో చాలా విషయాలు చెప్పేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 1వ అధ్యాయం. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల అనొచ్చండి, తప్పేముందండి అనొచ్చు. ఇతను ఊహ, ఇది ఊహలో గ్రంథంలో కలపడానికి ఎటువంటి ఎవరికి కూడా అధికారం లేదు. అందుకోసం అపోస్తులు ఏమంటారు? మేము చెప్పేసిన తర్వాత, మేము ప్రకటించేసిన తర్వాత మేము వచ్చి చెప్పినా మీరేం చేయకండి, నమ్మకండి. ఒకవేళ నమ్మితే మీరేమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారని చెప్తారు. అలా వాళ్ళే అంత ఖండితత్వంగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే ఏ లట్టుకొచ్చి ఏం చెప్తారంటే అంటే ఏముందండి,
పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మే అవుతుంది కదా, అమ్మ ఏంటి, పాస్టర్ అమ్మ ఏంటి, ఇలా మాట్లాడేసేవారు చాలామంది ఉన్నారు. చదివేద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట ఏం చేయాలంట, గ్రహించుకోవాలి. గ్రంథం చదివేటప్పుడు అసలు ఎవరు ఊహలు బట్టి కలగట్లేదు గ్రంథం, ఎవరు ఊహలు దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు మనము. ఎందుకంటే ఇతను పాస్టర్ అన్నా కాబట్టి ఇతను పాస్టర్ అమ్మ అనేచ్చు అని అనడానికి, సంఘ పెద్ద భార్యని అలా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే అపోస్తులు ఎక్కడ చెప్పలే వాళ్ళ గురించి, ఎందుకు మాట్లాడేశాడు. చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం మొదలు పుట్టదని గ్రహించుకునే వాళ్ళు ఏలి అనగా ప్రవచనం ఎప్పుడు నువ్వు మనుషుని ఇచ్చ అంటే కోరిక, తప్పేముంది, అనుకుంటే ఏముంది అని అంటే అర్హత లేవన్నాడు, ఏర్పాటు లేదు, ఎవరు ఏర్పరచుకున్నారో తెలీదు, అసలే పాస్టర్ అమ్మే పదం అనేదే లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఇలా చాలామంది ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఉన్నారండి. ఏలనగా ప్రవచనం ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలమైతే గ్రంథం పరిశుద్ధాత్మతో ప్రేరణతో రాయబడిన గ్రంథంలో పాస్టర్ అనే పదం ఎక్కడ ఉంది, వారి అర్హతలు ఎక్కడ ఉన్నాయి, వారిని ఎవరు నియమించారు, ఎవరు ప్రవేశపెట్టారు, వీళ్ళు పాస్టర్ అనే అధికారం ఎవరికి ఉంది అని అంటే ఏ ఒక్కరికి లేదండి. ఒకవేళ ఈనాడు ఎక్కడా కూడా ఎవరు లేరు, సంఘ పెద్దలు లేరు, ఎందుకంటే అర్హతలు లేవు కాబట్టి. పోనీ ఒకవేళ అర్హతలు తెచ్చుకుని సంఘంలో ఉన్న అతని భార్య పాస్టర్ అమ్మ అవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అందరూ ఎరగవలసింది. అయితే నేడున్న సమస్య ఏంటంటే పాస్టర్ అమ్మ అంటున్నారు చాలామంది. అయితే బైబిల్లో పదం కనపడిందా, లేదు. బైబిల్లో ఎవరైనా ప్రశ్న అడగండి, పదం లేదు, అర్హతలు లేవు. నెక్స్ట్ పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ ఎలా అవుతుంది? 3, 4 పాస్టర్ అమ్మలు సంఘంలో వాక్యం చెప్పినట్టు ఎక్కడైనా ఉందా? వాక్యం చెప్పినట్టు ఎక్కడైనా ఉందా? వాక్యం చెప్పినట్టు ఎవరి గురించి ఉంది? అపోస్తలుల గారు 20 అధ్యాయము 7వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 7వ వచనం. ఆదివారంన మేము రొట్టె విరిచిట కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళండి వారితో ప్రసంగించి అర్ధరాత్రి వరకు విస్తరించి ఏం చేస్తున్నాడు? మాట్లాడమంటే అర్థం ఏంటి? మాట్లాడమంటే అర్థం ఏంటి? బోధిస్తున్నాడు, మాట్లాడుచుండి. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపంలో ఉన్నాడు. అప్పుడు 5 కొనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా ఏం చేస్తాడంట? మాట్లాడుతున్నాడు అనుకుంటాం, పామ్మేలు ప్రసంగిస్తున్నాడు. ఎవరు ప్రసంగిస్తున్నారు? మరి ఇక్కడ సంఘంలో వాక్యం చెప్పినట్టు లేదా పాస్టర్ అమ్మ వాక్యం చెప్పినట్టు ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడైనా చూపించగలరు? వీళ్ళు పలానా స్త్రీ సంఘములో వాక్యం బోధించింది అని చూపించగలరా? మరి ఇంకెక్కడ వాక్యం బోధించి వచ్చేళ్ళు? వాక్యం బోధించి వాళ్ళు ఉన్నారు మరొకరు. అయితే పాస్టర్ అమ్మ అభిషేకం ఇవ్వచ్చా? అసలు అభిషేకం ఎవరిస్తారో కూడా ఒక లెసన్ చెప్పాను దీని గురించి. ఇది కూడా ఐకార్డ్స్లో పెడతాను. యోహాను రాసిన మొదటి పత్రిక. అసలు ఏళ్ళు ఎవరండి అభిషేకం ఉండడానికి ఎవరు అభిషేకించాలో, ఎవరి చేత అభిషేకించాలో అదంతా చెప్పేసాను ఒకరోజు. మరలా మీ గురించి మరలా చెప్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన వల్ల మనం ఏం పొందాము? అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఏమవుతారంట అంటే మళ్ళీ అభిషేకించింది తండ్రి అని దేవుడు అభిషేకించగలడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అభిషేక్తుడు కాబట్టి మళ్ళీ అభిషేకించగలడు. కానీ మరొకరు మనం ఏం చేయడానికి, అభిషేకించడానికి అసలు పాస్టర్ గారికే అవకాశం లేదు. మరి ఇంకా పాస్టర్ అమ్మకి ఎక్కడ ఉంటుంది? పాస్టర్ అమ్మ అంట కొంతమంది పాస్టర్ అమ్మకి అభిషేకం ఎత్తుందంట. తైలాభిషేకం పండుగలో మొత్తం ఓపెన్ తమ్ముళ్ళు వేస్తారు, పెద్ద ఫోటో ఎవరిదంటే పాస్టర్ అమ్మది. ఎక్కడుంది ఇది? ఎవరు బోధిస్తున్నారు? ఎవరు చెప్పారు అలాగా? ఎక్కడుందా టీచింగు? ఎక్కడుందా బోధ అనేది ఖచ్చితంగా మనం అందరం పరిశీలించాలి. అయితే బైబిల్ నందు ఏ సంఘం మందు కూడా అంటే బైబిల్లో సంఘాలు ఏం లేవండి. సంఘాలు ఎన్ని? శరీరం ఒకటంటే సంఘం ఒకటే. ఈ సంఘంలో ప్రాంతంలో ఉన్నాయి కదా, అంత్యోక్యలో సంఘం, కొరింథీలో సంఘము, కొరింథీలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, తుయితూరులో ఉన్న సంఘము, ఇవన్నీ సంఘంలో ఎక్కడైనా ప్రాంతంలో ఉన్న సంఘాలకి లేదా అవయవాలకి ఎక్కడైనా ఏ చోటైనా స్త్రీ బోధించినట్టు కనపడిందా? ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా స్త్రీ బోధించినట్టు కూడా మనకి కనపడలేదు. అయితే ఇంగ్లీష్లో ఎలా పలకాలో తెలియాలి, అసలు తెలుగులో ఆవిడ గురించి ఉందో లేదో కూడా మనం ఖచ్చితంగా తెలియాలి.
స్త్రీ పాత్ర అని అంటే దానికి ఒక పెద్ద లెసన్ ఉంది. స్త్రీ పాత్ర అంటే ఆవిడ ఏం చేయాలి, ఆవిడ అర్హతలు ఏంటి, సంఘంలో ఆవిడ పని ఏంటి, సంఘంలో ఆవిడ బాధ్యత ఏంటి, ఇంటి దగ్గర ఆవిడ పని ఏంటి, ప్రతి ఒక్కటి దేవుడు రాసేసాడు. మరి సంఘంలోకి వచ్చేటప్పుడు ఇవ్వలేని అధికారాన్ని తీసుకుంటే కనుక అది చాలా ప్రమాదం. సంఘంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి అని అంటే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం చదివేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. 34. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవాలి, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడడానికి అంటే అర్థం ఏంటి? ప్రసంగించడానికి ఏం లేదు, ఆమెకు సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందంట? ధర్మశాస్త్రం చెప్పుచున్నది వారు ఏమైనా నేర్చుకొని ఎట్లా ఇంట తమ తమ భర్తలు అడగవలను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అని చెప్పేశాడు. ఎవరంటండి? అవమానాన్ని ఏం చేస్తున్నారు? గౌరవంగా, సన్మానంగా, గొప్పగా, ఏదో మేము దేవునికి పని చేసేస్తున్నామనే భావన ఫీల్ అయ్యి కూడా ఉన్నారు చాలామంది. అదేంటంటే ఘనత కాదు, ప్రభావం కాదు, గొప్ప కాదు, కీర్తి కాదు, పేరు కాదు, ప్రఖ్యాత కాదు. అదేంటంటే సంఘంలో స్త్రీ మాట్లాడమే అవమానం అని చెప్పేశాడు దేవుడు. కానీ వెళ్ళట్టుకొచ్చి ఆ పేరు లేదు, అర్హతలు లేవు, నియమించిన వారు లేరు. వీళ్ళందరి గురించి మాట్లాడితే ఏం చేస్తారంటే పాస్టర్మలుగా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు సంఘములో స్త్రీకి అవమానం ఏంటంటే, స్త్రీకి ఘనత ఏంటంటే ఆమె ముసుగు వేసుకుని ప్రార్థన చేసుకుని దేవునికి లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకైనా ఆమెకి ఏం లేదు. మాట్లాడమంటే మాట్లాడడం అనుకుంటారు పాపం వీళ్ళు. పౌలు గారు ఏం చేస్తున్నారంటే అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారా, ప్రసంగిస్తున్నారా? ప్రసంగిస్తుంటే అక్కడ ఏ పదం వాడాడు? మరి వెళ్ళట్టుకు అతిథిగా మన దగ్గర మాట్లాడతారు. మాట్లాడుటకు ఆమెకి ఏం లేదు, సెలవు లేదు. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది, క్రొత్త నిర్ణయం చెప్తుంది. వారు ఏమైనా నేర్చుకుంటే తమ భర్తలను అడగవాళ్ళు. సంఘంలో స్త్రీ మాట్లాడితే ఎవరో అవమానము. కాబట్టి సంఘంలో స్త్రీ అభిషేకం ఇవ్వడం తప్పు, స్త్రీ వాక్యం చెప్పడం తప్పు, సంఘంలో బల్లారాధన ఇవ్వడం తప్పు, సంఘంలో లీడింగ్ చేయడం, నాయకత్వం చేయడం, సంఘ పెద్ద పాత్ర తీసుకోవడం, పాస్టర్మ్మగా పిలబడడం, ఇది చాలా పొరపాటు. ఇది ఖచ్చితంగా సమాజం నీ మనోనేత్రాలు ఏం చేయాలి? మనం వెలిగించే కార్యక్రమం మనం ఖచ్చితంగా మనం అందరం చేయాలండి. ఒకళ్ళు ఎవరైనా నేను బోధిస్తాను మీరు ఇన్ని చెప్పునా అంటే ఏమవుద్ది? ఏమవుద్దో కూడా చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. అసలు మాట్లాడడానికి దేవుడు లేదన్నప్పుడు ఒకవేళ మాట్లాడతాను అని అంటే పరిస్థితి ఏంటి? స్త్రీ మౌనంగా 11:12 స్త్రీ మౌనంగా ఉండి 11 స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత ఏం చేసుకోవాలి అంటే ఆవిడకు ఉండవలసిన సంఘంలో పాత్ర ఏంటంటే సంపూర్ణ వినయం, సంపూర్ణ విధేయత నేర్చుకునే వాళ్ళు. సంఘము స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించడికైనాను పురుషుని మీద అధికారం చేయటకైనా ఆమెకేమేమను సెలవీయను. ఎందుకంటే మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపడిన వారు కాదా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను అని చెప్పేశాడు. కాబట్టి సంఘంలో వాక్యం బోధిస్తున్నా, అభిషేకం ఇస్తున్నా, అభిషేకం ఎవరివ్వకూడదు, అభిషేకం ఇస్తానన్నా, బల్లారాధన ఇస్తానన్నా, లీడింగ్ చేస్తున్నా, నాయకత్వం చేస్తున్నా, పాస్టర్ పాత్ర పోషిస్తున్నా, అదంతా ఏంటంటే రాంగ్, మిస్టేక్ అండి, తప్పు అండి అది చేసేదంతా. ఎందుకంటే నాయకత్వాన్ని దేవుడు ఎవరికి ఇవ్వలేదు? స్త్రీకి ఇవ్వలేదు. మరి స్త్రీ ఇచ్చిన లక్షణాలేమో తెచ్చుకోకుండా, ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చకుండా లేనిపోని బాధ్యత తెచ్చుకుందంటే చాలా ప్రమాదానికి దారితీస్తుందండి. ఇప్పుడు పాస్టర్ అమ్మలే లేరంటే కనుక పాస్టర్ అమ్మలకి సన్మానాలు చేస్తారు తెలుసా మీకు? పాస్టర్ అమ్మలకి సన్మానం చేయమని ఎక్కడైనా ఉందా? పాస్టర్ గారికి చేయమని ఉందా? పాస్టర్ అమ్మకి చేయమని ఉందా? మనం ఇన్ని ఎవిడెన్స్ చూపిస్తున్న వాళ్ళ దగ్గర ఒక ఆధారం కూడా ఉండదు. ఎందు గురించి అంటే వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులను ఏమంటారు? దైవోపదేశం అని చెప్తారు. అలాంటి కేటగిరీ సమాజంలో మనం ఉన్నాం. ఓకే, అలా పాస్టర్ అమ్మగారికి సన్మానం చేయొచ్చా? చేసేవాళ్ళు ఉన్నారు కదా. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయి పెద్దలను. ఎవరంటే అండి? పెద్దలు అంటున్నాడు అక్కడ, పాస్టర్ అమ్మలు అంటలేదు. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును
ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానకు పాత్రలుగా ఏం చేయాలంట, ఎంచవలను అని చెప్పేశాడు. ఎవరిని? సంఘ పెద్దల్ని. పాస్టర్ అమ్మలు కాదు. ఎవరు అనంటే బాగుగా పాలించే పెద్దలు. బాగుగా పాలించే పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఏం చేయాలి, ఎంచవలను అని చెప్పేశాడు. అంటే సన్మానానికి గ్రహీత లేదా సన్మానానికి అర్హత ఎవరిదే? పాస్టర్ గారిది కానీ పాస్టర్ అమ్మది కాదు. సంఘ పెద్దదే కానీ సంఘ పెద్ద రాలిది కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా సంఘంలో పాస్టర్లు ఉన్నారని అంటే సంఘంలో పాస్టర్ లేరు, బైబిల్లోనే ఎవరు లేరు, పాస్టర్ అమ్మలు లేరండి. పాస్టర్లు ఉన్నారు కానీ పాస్టర్ అమ్మలు లేరు. ఇది ఖచ్చితంగా సమాజాన్ని వెలిగించవలసిన విషయం. లేదు నేనైనా బైబిల్లో లేకపోయినా చేస్తానంటే వారి యొక్క గతి ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటంటే కనుక చదివేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అని చెప్పేశాడు. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి ఎలాంటివి అంటండి, పౌలు గారే కదా తిమోతికి లెటర్ రాస్తాడు. తిమోతి పత్రికలను చెప్పేశాడు కదా ఆయన సంఘ పెద్దల గురించి. ఆయన రాస్తుంటే వాటిలో కొన్ని సంగతులు ఎలాంటివి అంటండి, గ్రహించడం కష్టమైనవి. వీటిని ఏం చేస్తున్నారు? చదువు రాని వారు, విద్యా విహీనులు. అలాగే విద్య మీద ఎలా ఉంది వీళ్ళకి హీనత. చాలామందిని కాలేజీలో చదివినా స్కూల్లో చదివించినా సరిగా చదవరు. వీళ్ళని విద్యా విహీనులు అంటారు. విద్యా విహీనులను అస్థిరులైన వారులను తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు. అంటే వీరు పాస్టర్ అమ్మలని ఎవరని చెప్తుంటే మీరు ఏం చేసుకుంటున్నారు? స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. స్వకీయ నాశనము అంటే వీళ్ళు ఎవరైనా నాశనం అయిపోవాలని ఎవరో కోరుకోరండి యాక్చువల్గా. అయితే వీళ్ళే ఏం చేస్తారంటే లేఖనాలు అపార్థం చేసుకుని వీళ్ళే నాశనం తెచ్చుకుంటారు. అంటే దీనికి ఎవరో కూడా బాధ్యులు కాదు. ఇతను చేసిన కార్యక్రమాల వల్ల, ఇతను గ్రంథంలో లేని కార్యక్రమాలు వాడడం వల్ల అర్హతలు లేవు, ఎన్నుకొనట్లేదు, ఏర్పాట్లు లేనన్నప్పుడు, ఆ పదాలు లేవన్నప్పుడు నువ్వు వాడుతున్నావంటే కనుక ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావంటే స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకో. దాన్ని రిజల్ట్ చూపించేస్తాను కూడా చూడండి మీకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న. అంటే ఈ స్త్రీ ప్రవక్త అంటే ప్రవక్త కాదు, కానీ ఏం చేసుకుంటుంది? ప్రవక్త అని చెప్పుకుంటారు. మరి ఇప్పుడు పాస్టర్ అమ్మలు కాకుండా పాస్టర్ అమ్మలని చెప్పుకుంటే ఎంత పొరపాటు అండి అది. ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబెలు స్త్రీని నీవు. ఇప్పుడు సంఘంలో ఎవరైనా పాస్టర్ అమ్మలు అంటే అసలు నీకు సంఘంలో అర్హత లేదు, సంఘం అసలు నువ్వు ఎవరు అసలు అనాలి. మనం సంఘంలో నీ గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. ప్రవక్త కాకుండా ప్రవక్తను అంటేనే నువ్వు ఎందుకు ఉండనిస్తున్నావు అంటున్నాడు అక్కడ. నువ్వెందుకు ఉండనిచ్చున్నావు? జాగ్రత్తం చేయటకును, విగ్రహంలో బలిచ్చిన వాటిని తినటకును, అది నా దోషులకు ఏం చేస్తుంది? బోధ. ప్రవక్త అని చెప్పుకోవడమే తప్పు, ఇంకేం చేస్తుంది? బోధ కూడా చేస్తుందండి ఇవిడి. మరి నాడు పాశ్రమలు బోధ చేస్తున్నారంటే అయ్యో చాలా చోట్ల సంఘాన్ని లీడ్ చేసేది. ఎందుకంటే ఇతను స్పేర్గా ఎవరిని పెట్టుకుంటాడంటే నెక్స్ట్ తమ భార్య. ఎందు గురించి అంటే ఇది సమాజంలో కనపడుతుందండి ఎక్కువ. కింద మాట్లాడేసారు 21. మారు మనసు పొందుటకు వాళ్ళకు కూడా అవకాశం ఉంది. మారాలంటే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి ఏం చేయదు? మారు మనసు వాళ్ళు. ఇదిగో నేను దానిని ఏం చేస్తున్నాను? మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ అదా అంటే ఆవిడ వెంబడించే వాళ్ళు ఉంటారు. పాస్టర్మ ఏం చెప్తుంది? అయ్యో పాస్టర్మ ఆవిడ ఏం చెప్తే దాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా ఏమైపోతుందో చెప్తున్నాడు అక్కడ. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించేదను, దానితో కూడా ఏం చేస్తారంట? వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని ఏం చేయను? బహుశ్రమల పాలు చేతును అని చెప్పేశాడు. అంటే శ్రమలు కొని తెచ్చుకునేది వీళ్ళే, మంచం పట్టించేది వీళ్ళే. దానికి కారకులు ఎవరంటే ఎవరో కాదు, మీరే. ఎందు గురించి అంటే పాస్టర్ అమ్మ కాకుండానే పాస్టర్ అమ్మ అని చెప్పుకుంటున్నారు.
దాని పిల్లలు కూడా ఏం చేస్తారంటే దేవుడు, దాని పిల్లలను నిత్యముగా చంపేదను, అందువల్ల అంతరేంద్రులను హృదయంలో పరీక్షించేవాడు నేనేం సంఘంలోని తెలుసుకున్నాను, మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఏం చేస్తాను, ప్రతిఫలం ఇత్తును అని చెప్పేశాడు. దాని పిల్లలు అంటే స్వతహాగా కన్నులు అనుకుంటున్నారేమో. ఆవిడ చేత పిలుపులు, సన్మానాలు, అభిషేకాలు, ప్రవరాత్రి భోజనాలు, కానుకలు, నడిపింపడం, నాయకత్వాలు ఎవరైనా చేసుకున్నారా? మీ అంతరేంద్రియాలని హృదయాన్ని పరిశీలించే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాల మధ్య ఉన్నాడు. ఈ సంఘాల మధ్య ఆయన మనం పరిశీలిస్తున్నప్పుడు పాస్టర్ అమ్మని పిలిచిన వారు స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. దాంతోపాటు వ్యభిచరించిన వాళ్ళు కూడా ఏం చేసుకున్నారు, స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. దయచేసి మీకు తెలిసిన వారు, మత శాఖల వారైనా మీ బంధువులు ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి. ఎందుకు గురించి అంటే వాళ్ళ స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకునేది గురించి అంటే సంఘములో పాస్టర్లు ఎన్నుకుంటే ఎక్కడ జరగలేదు. ఎఫెసీ నుండి, మిలేతు నుండి ఎఫెసీకి వర్తమానం పంపించే సంఘ పెద్దల గురించి కానీ అధ్యక్షురాల గురించి ఎక్కడ కూడా పౌలు గారు పిలిపించమని చెప్పలేదు. అపోస్తుల కార్యంలో కనపడదు, తిమోతి పత్రికలో కనపడదు. బైబిల్ ఓవరాల్ 66 పుస్తకాల్లో ఏ స్త్రీ కూడా, ఇక్కడ క్రొత్తలో కూడా డైరెక్ట్గా మాట్లాడేస్తాను ఏమనంటే స్త్రీని పాస్టర్ అమ్మ, పాత నెలలో ఎక్కడ కూడా కనపడదు ఆ పదం. క్రొత్త నెలలో కూడా పాస్టర్ అనే పదం కనపడదు, కానీ పాస్టర్ అమ్మ అనే పదం ఎక్కడ కనపడదు. కాబట్టి దయచేసి హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. ఇక్కడి నుంచి పాస్టర్ అమ్మ అనేలా కాకుండా పాస్టర్ గారి భార్య, అది కూడా నీ భర్త ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిమోతి పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు పార్టీ ఇచ్చిన వారు మాత్రమే పాస్టర్ గారి భార్య. ఆవిడ కూడా భార్య అన్నాను కూడా, ఇంకా పాస్టర్ అమ్మ అన్నాను కూడా ఎటువంటి అవకాశం ఖచ్చితంగా లేదు.